యాషువ మెస్సియ నామం పేరిట అందరికీ షలోం. ప్రియులారా, ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదములు అనగా కృపా మహిమనే ఆశీర్వాదం, కుమారత్వం అనే ఆశీర్వాదం, స్వాస్థ్యం అనే ఆశీర్వాదం, పాపక్షమాపణ అనే 4 ఆశీర్వాదములను గూర్చి గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదములలో మిగిలిన 3 ఆశీర్వాదములను గూర్చి తెలుసుకుందాం. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 5వ ఆశీర్వాదం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనములు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ప్రియులారా, యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 5వ ఆశీర్వాదం తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేయడం మరియు పరసంబంధమైన సంపూర్ణమైన జ్ఞాన వివేచనము కలుగజేయుట, మన ఎడల తన కృపను విస్తరింపజేయుట. తన చిత్తమును గూర్చిన మర్మమును తెలుసుకొనుట మాత్రమే కాదు కానీ ఆయన చిత్త ప్రకారం మనము చెయ్యాలి. ఆయన చిత్త ప్రకారం చెయ్యని వారి పరిస్థితి ఏమిటో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందాం. అదోనాయ్ అదోనాయ్ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించునని యాషువ గారు సెలవిచ్చుచున్నారు. మరియు ఆయన మనకు అనుగ్రహించిన పరసంబంధమైన సంపూర్ణమైన జ్ఞాన వివేచనతో అబద్ధ బోధలను కనిపెట్టి అట్టి వాటికి దూరంగా జీవించాలి. ఆయన మన ఎడల విస్తరింపజేసిన తన కృపను నిరర్థకం చేయకుండానట్లు జాగ్రత్త పడాలి. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 6వ ఆశీర్వాదం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని మెస్సియనందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ప్రియులారా, యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 6వ ఆశీర్వాదం వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుట అనగా మెస్సియనందు విశ్వాసముంచిన మనలను ఆయన తన ఆత్మ చేత సంరక్షించుచున్నాడు. కావున మనము ఎల్లప్పుడూ ఆయన ఆత్మ సంబంధమైన సంరక్షణలో ఉండునట్లు జాగ్రత్త పడవలనని, ఆయన ఆత్మ చేత నడిపింపబడవలనని మనవి చేయుచున్నాను. యావే మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 7వ ఆశీర్వాదం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యావే మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రియులారా, సంచకరువు అనే పదం స్థానంలో గ్రీకు భాషలో మనం అర్రబోన్ అనే పదాన్ని చూస్తాం. ఈ పదం సాహిత్యపరంగా ఒక చట్టపరమైన మరియు వాణిజ్య పదం. కొనుగోలు ధరలో కొంత భాగాన్ని ముందుగానే చెల్లించడం అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. మనం డౌన్ పేమెంట్ అంటాం కదా, అలాంటిదే ఈ పదం కూడా. పరిశుద్ధాత్మ అను వరము దేనికి డిపాజిట్ అయి ఉంటుంది, దేనికి గ్యారంటీ ఇస్తుంది లేదా హామీ ఇస్తుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యావే మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన రక్షణ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అను వరము మనకు నిత్య బహుమానానికి సంబంధించిన పరసంబంధమైన హామీ మనకిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము రక్షణ స్వాస్థ్యమును కోల్పోకుండా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఉండుటకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన నీ రక్షణ అనే స్వాస్థ్యమునకు హామీ ఇస్తున్నాడు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదములను గూర్చిన సందేశమును మీరు విన్నారు. ఇట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహించిన యావే ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని యాషువ మెస్సియ గారి నామం పేరిట మనవి చేయుచున్నాను. మా యొక్క వైఎంసి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకను ఎవరైతే ఇట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందలేదో వారికిని ఇవి అనుగ్రహించమని యాషువ మెస్సే గారి నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. యాషువ మెస్సే నామం పేరిట అందరికీ షలోమ్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.